సొలొమోను జ్ఞానగ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం గొప్పగా సెలవిస్తూ ఉంది. అదేంటంటే, పుణ్య పురుషులను రక్షించుటకు ప్రకృతి శక్తులు కూడా పోరాడును. మహాశక్తి ఏంటి? మన దేవుడు. మరి ఇక్కడ శక్తులు అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఈ ప్రపంచం మొత్తం, ఈ లోకంలో ఉన్న ప్రతి అణువు కూడా దేవుడు చెప్పినట్లుగా పనిచేస్తూ ఉంటుంది. లాస్ ఏంజలస్ లో ఎన్నో గృహాలు కాలిపోయాయి, కానీ ఒక్కతని గృహం మాత్రం చెక్కు చెదరకుండా బ్రతికి బయటపడ్డాడు. ఎందుకంటారు? పుణ్య పురుషులను రక్షించుటకు ప్రకృతి శక్తులు కూడా పోరాడును. ఆమేన్. దేవుడు మహాశక్తివంతుడు. ఏ శక్తి అయినా దేవుడికి లోబడాల్సిందే ఈ లోకంలో. కాబట్టి నా నిరీక్షణకి ఒక గొప్ప అమూల్యమైన బహుమతి ఉంది, ఒక నీతి కిరీటం ఉంది. కాబట్టి భయపడకు, లే, దేవుని ప్రార్థించు, దేవుని ఆరాధించు. నువ్వు నేను ఇంకా బ్రతికి ఉన్నామంటే మన ద్వారా దేవుడు ఏదో చేయాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉందాము, నిరాశలో వద్దండి అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. పుణ్య పురుషులను రక్షించుటకు ప్రకృతి శక్తులు కూడా పోరాడుతాయి దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున. కానీ దేవుడు ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా అని మనం ఆలోచించగలగాలి.